హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం న్యాయమైన తీర్పు, గడుసువాడు అనే రెండు చందమామ కథల్ని చెప్పుకుందాం. ముందుగా న్యాయమైన తీర్పు కథ విందాం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. అతనికి ఆస్తి ఒక ఆవు తప్ప మరేమీ లేదు. కష్టం చేసి ఆవు పాలు అమ్ముకొని జీవితం గడుపుతూ ఉండేవాడు. కొంతకాలానికి అతడు అకస్మాత్తుగా చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఆవును తన 2 భార్యల్లో ఎవరు తీసుకోవాలో చెప్పలేదు. అందువల్ల సవతులిద్దరూ ఆవు కోసం తగవులాడుకోవడం ప్రారంభించారు. చివరికి ఇద్దరూ కలిసి ఒక మధ్యవర్తి దగ్గరకు వెళ్ళి న్యాయంగా తీర్పు చెప్పమని కోరారు. ఆ మధ్యవర్తి జరిగిందంతా విని, ఆవు మీ భర్త ఆస్తి గనక దానిలో మీ ఇద్దరికీ సమాన హక్కు ఉంది. కాబట్టి ఇద్దరికీ సమాన భాగాలు రావాలి అన్నాడు. సవతులిద్దరికీ ఆవును సమానంగా ఎలాగ పంచుకోవాలో అర్థం కాలేదు. స్వామి, తీర్పు చెప్పిన మీరే సమభాగాలు కూడా పంచి మా పోట్లాట తీరిస్తే మీ పేరు చెప్పుకుంటాం అన్నారు. ఆ మధ్యవర్తి ఒప్పుకొని ఆవును తీసుకురమ్మన్నాడు. సవతులిద్దరూ వెళ్ళి ఆవును తెచ్చి మధ్యవర్తి ఎదుట ఉంచారు. అప్పుడు మధ్యవర్తి బొగ్గుతో ఆవు మధ్యగా గీత గీసి 2 భాగాలుగా చేసి, సామాన్యంగా చిన్నవాళ్ళు ముందు ఎన్నుకోవటం న్యాయ పద్ధతి. కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చిన భాగం ఎన్నుకోవమ్మా అని చిన్నామె వైపు తిరిగి చెప్పాడు. వెంటనే ఆమె పొదుగు వైపు భాగం ఏరుకుంది. ఇక తప్పనిసరిగా పెద్ద సవితికి తలవైపు భాగం తప్పలేదు. అయినా పెద్ద మనిషి తీర్పుకు ఎదురు చెప్పలేక తిరిగి చిన్న సవతితో పాటు ఇంటికి వచ్చేసింది. మధ్యవర్తి చెప్పిన తీర్పు ప్రకారం మేత పెట్టడం పెద్ద సవతి వంతు, పాలు పిండుకోవడం చిన్న సవతి వంతు అయింది. పాపం పెద్ద సవతికి అన్యాయం జరిగింది. మేత నష్టమే కానీ ఫలితం లేదు. మరొక ఉపాయం ఆలోచించి పూర్తిగా ఆవు బాధ వదిలించుకోవడమో లేక సవతితో పాటు సగభాగం పాలతో అనుభవించడమో జరగాలనుకుంది. మరి ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి తగిన ఉపాయం చెప్పమని ప్రార్థించింది. పాపం అతడు చాలా జాలిపడి ఒక చక్కని ఉపాయం చెప్పాడు. మర్నాడు మామూలుగా చిన్న సవితి చెంబు తీసుకొని పాలు పితకడానికి ఆవు దగ్గరికి వచ్చింది. పెద్ద సవితి కూడా కొంచెం గడ్డి, ఒక దుడ్డు కర్ర తీసుకొని వచ్చి గడ్డి వేసి ఎదురుగా నిలుచుంది. చిన్న సవితి పాలు పితకటం ప్రారంభించగానే పెద్ద సవితి ఆవుని కర్రతో ఒక దెబ్బ కొట్టింది. ఆ దెబ్బతో ఆవు పాలు పితుకుతున్న చిన్న సవితిని ఫెడేల్మని తన్నింది. పాపం ఆ తాపుకి చెంబు ఎగిరి ఎక్కడో పడింది. మోచేతికి బలమైన గాయం తగిలి అమితమైన కోపం వచ్చి పెద్ద పెట్టున తిట్టడం ప్రారంభించింది. ఆ తగువులాట విని చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి తగువులాట కారణం ఏమిటి అని అడిగారు. చిన్న సవితి ఉక్రోషం పట్టలేక, నేను పాలు పిండుకుంటుండగా ఆవును కొట్టి పాలు ఇవ్వకుండా చేసింది అని చెప్పింది. తరువాత పెద్ద సవితి మొదట్నుంచి జరిగిన కథంతా చెప్పి, నా భాగాన్ని నా ఇష్టం వచ్చినట్లు చేసుకొంటాను. నేను కొట్టితే తనకేమి, చంపితే తనకేమి, ఆమె భాగం నేను ముట్టలేదు, పాలు పిండుకోవద్దని చెప్పలేదు అంది. వచ్చిన వాళ్ళంతా ఆమె ఉపాయానికి ఆశ్చర్యపడి ఇద్దరినీ సమాధానపరిచి, చెరి ఒక పూట ఆవు పాలు ఇద్దరూ పిండుకొనేటట్లు, చెరి ఒక పూట ఇద్దరూ ఆవుకు మేత వేసేటట్లు తీర్పు చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి సవతులిద్దరూ మంచితనంగా కాలం గడుపుతున్నారు. ఇదండి న్యాయమైన తీర్పు కథ.
ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. గడుసువాడు అనే కథని విందాం. మా ఊళ్ళో పుల్లయ్య గారి పెరటి దొడ్లో ఒక పెద్ద నుయ్యి ఉంది. ఆ నూతిని పుల్లయ్య తన పక్క ఇంటి బాపనయ్యకు 200 రూపాయలకు అమ్మాడు. బాపనయ్య నుయ్యి కొనుక్కున్నాడన్న మాటే గాని చాలా రోజుల వరకు ఆ నూతిలో నీళ్లు తోడుకోవలసిన అవసరం బాపనయ్యకు కలగలేదు. కొన్నాళ్ళు గడిచినాయి. బాపనయ్య ఇంట్లో ఏదో శుభకార్యం వచ్చింది. చుట్టపక్కలు చాలామంది వచ్చారు. వాళ్ళందరి స్నానాలకి తను పుల్లయ్య దొడ్డిలో కొన్న నుయ్యి చూపించాడు. వాళ్ళు స్నానాలు చేద్దామని పోతే పుల్లయ్య బాపనయ్యకు అడ్డమొచ్చి నూతిలో నీరు తోడుకోవడానికి వీల్లేదు అన్నాడు. బాపనయ్య తెల్లబోయాడు. అదేమిటయ్యా, నూతిని నేను కొనుక్కున్నాను గదా, నా నూతిలో నీరు తోడుకోవటానికి నీ ఇష్టమేమిటి అని అడిగాడు. నువ్వు నూతిని కొనుక్కున్న మాట నిజమే. నేను నీకు నుయ్యి అమ్మాను గాని నూతిలో నీళ్లు అమ్మలేదు. అందుచేత నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అన్నాడు పుల్లయ్య. అదేమిటయ్యా పుల్లయ్య, నేను నూతిని కొనుక్కున్నది నీళ్ల కోసం గాకపోతే మరి దేనికనుకున్నావు అన్నాడు బాపనయ్య. అదంతా నాకు తెలీదు. నీవు మాత్రం నీళ్లు తోడుకోవటానికి వీల్లేదు అని మొండిగా జవాబు చెప్పాడు పుల్లయ్య. వచ్చిన చుట్టపక్కల ముందు ఇలా అవమానం జరిగేసరికి బాపనయ్య చాలా చిన్నబుచ్చుకున్నాడు. చుట్టాలు కూడా ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. ఆ మర్నాడు బాపనయ్య పుల్లయ్య మీద కోర్టులో దావా వేశాడు. కోర్టువారు వాళ్ళిద్దరినీ పిలిపించి విచారించారు. అయ్యా, ఈ పుల్లయ్య తన పెరటి దొడ్లో ఉన్న నూతిని నాకు అమ్మాడు. నేను కొనుక్కున్న తర్వాత చాలా కాలం వరకు నాకు ఆ నూతితో అవసరం లేకపోయింది. మొన్న మా ఇంట్లో ఒక శుభకార్యం వచ్చి చుట్టపక్కల స్నానాలకి నూతిలో నీళ్లు తోడుకోబోతే నీకు నుయ్యి అమ్మాను గాని నూతిలో నీళ్లు అమ్మలేదు. అందుచేత నీళ్లు తోడుకోవటానికి వీల్లేదు అని ఈ పెద్ద మనిషి మొండిగా అడ్డొచ్చాడు. ఇదేమి న్యాయమో తమరే విచారించండి అని చెప్పుకున్నాడు బాపనయ్య. తర్వాత పుల్లయ్యని విచారించారు. బాపనయ్య చెప్పిందంతా నిజమేనని పుల్లయ్య కూడా ఒప్పుకున్నాడు. అయితే నువ్వు బాపనయ్యకు నీ నూతిని అమ్మి ఎన్నాళ్ళయింది అని అడిగాడు జడ్జి. సుమారు 6 నెలలు అయింది అని చెప్పాడు పుల్లయ్య. అలాగైతే ఈ 6 నెలల నుంచి నువ్వు బాపనయ్య నూతిలో నీ తాలూకు నీళ్లు ఉంచినందుకు గాను నెలకు 10 రూపాయల చొప్పున 6 నెలలకు 60 రూపాయలు బాపనయ్యకు అద్దె చెల్లించి నూతిలో ఉన్న నీళ్లు యావత్తు తోడించుకొని అతని నూతిని అతనికి ఖాళీ చేసి ఇవ్వు అని జడ్జి తీర్పు చెప్పాడు. ఈ తీర్పు విని పుల్లయ్య తెల్లబోయాడు. తన గడుస్తనానికి తగినట్లుగానే బుద్ధి చెప్పారని గ్రహించి, బాబు, నుయ్యి నూతిలో నీరు కూడా నీవే. ఈ రోజు మొదలు నూతి విషయంలో నీ జోలికి రాను. కోర్టువారు బాగా బుద్ధి చెప్పారు అని కోర్టువారి తీర్పు ప్రకారం బాపనయ్యకు 60 రూపాయలు దర్శించుకున్నాడు. చూసారా, పుల్లయ్య అతిగడుసుతనం 60 రూపాయలతో అణిగింది. ఇదండి గడుసువాడు కథ. ఈ న్యాయమైన తీర్పు, గడుసువాడు అనే 2 కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.